రాజు అయిపోయాడు. తన తండ్రి చక్కటి పరిపాలనలో అతడు పుట్టి పెరిగాడు. దేవాలయంలోనే పెరిగి ఉంటాడు. మరి దేవాలయంలోనే పెరిగాడు. మరి దేవుడిని పట్ల ఎందుకు అతనికి శ్రద్ధ రాలేదో తెలియదు. ఇవాళ చాలామంది చిన్నప్పుడు సండే స్కూల్స్లో చక్కగా పెరిగిన వారు యవ్వన కాలంలో ఎంతో ఆసక్తితో దేవుని కార్యాలు చేసిన వారు, వారికి కొంచెం ఆ డిగ్రీలు రాగానే, అమెరికా పోగానే, ఉద్యోగంలో చేరగానే, ఆ పట్టణాలకు వెళ్ళగానే ఆ భక్తంతా కొట్టుకుపోయినట్లు కనబడుతుంది. అధికారం చేతికి రాగానే, రాజు అవ్వగానే ఈయనకి రోజూ చేసే ఆరాధన బోరు కొడుతుంది పాపం. మళ్ళీ అన్ని ఆచారాలు వెంబడిస్తూ తన తాత చేసిన విగ్రహారాధనలోనికి వెళ్ళి ఆ పాటలు గమ్మత్తుగా, ఆ మ్యూజిక్ గమ్మత్తుగా ఉంది.